ప్రాశస్త్యం గురించి తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా గర్విస్తున్నాను. కాబట్టి ఈ ములుగు ప్రజలకు నేను నా వంతు కర్తవ్య బోధన చేస్తానని వారు మీ ముందుకు వస్తున్నారు. వారిని మార్గ దర్శనం చేయవలసిందిగా ఈ ధర్మజాగరణ సమితి శిరసు వంచి ప్రమాణం చేస్తుంది. हरे कृष्ण राधे 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 कृष्ण कृष्ण। भारत माता की, भारत माता की, भारत माता की। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తారా? రెడ్డి తిప్పు. గట్టిగా మీ బలమంతా ఉపయోగించి అటే తిరుగు. చెప్పండి, హరే కృష్ణ. हरे कृष्ण। అమ్మ మీ మైక్ చెప్పద్దు, వాళ్ళది వినపడదు. గట్టిగా హరే కృష్ణ. ఇంకా సరిపోలేదు. హరే కృష్ణ. మీ మైక్ వాడద్దు, వాళ్ళది వినపడదు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే। भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम। చాలా సంతోషంగా ఉంది. ఇది ములుగు. మీ అందరికీ సకల సౌభాగ్యాలు కలుగు, అన్ని ఆటంకాలు ధర్మానికి తొలుగు. మీరంతా కలిసి కలిసి వెలగు. ఎందుకే వచ్చింది ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి వెలుగు? భారత్ మాతాకి. ఇప్పుడు మనం అందరం మంచి ఉత్సాహంతో ఉన్నాం. దేనికి ఉన్నామంటే, వాస్తవానికి మనం ఇక్కడ వినడానికి, కనడానికి అంటే చూడడానికి మాత్రమే రాలేదు. మనం వచ్చిన ప్రధాన ప్రోగ్రాం తగలేయడం. అవునా కదా? అవునా? అక్కడ తగలేయడానికి 10 తలకాయలు. వాడు మంచి చూసారు ఎలా చూస్తున్నాడు? మామూలుగా మనం ఎవరైనా దొంగని పట్టుకుని దొంగ అంటే వాడు ఊరుకుంటాడా? ఏ అంటాడు. అవును కదా? సో ఆ స్వభావం దుష్ట స్వభావం. అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఇద్దరు బాగా ఫేమస్. అందులో 10 తరకాల రావణాసురుడు ఒకడు, ఇంకొకడు దుర్యోధనుడు. మనకి మన లోపల అటువంటి బుద్ధులు ఉంటే ఈ దశహర అంటే, దసరా అంటే దశహర, 10 తలకాయలు, ఆ 10 దుర్గుణాలు మనలో ఉన్నటువంటివి కూడా మనం తగలబెట్టాలి. కాబట్టి ఇందాక ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వచ్చినటువంటి అతిథులు, వక్తలు చెప్పారు. ఈరోజు విశేషం ఏమిటంటే, అధర్మం పైన ధర్మం గెలిచిన రోజు, అసత్యం పైన సత్యం గెలిచిన రోజు, తప్పు పైన ఒప్పు గెలిచిన రోజు. మనం రామాయణంలోకి వెళ్తే రామచంద్రమూర్తి రావణాసురుని వధించిన రోజు, విజయాన్ని సాధించిన రోజు, అద్భుతమైన రోజు. అలాగే ద్వాపర యుగంలోకి వెళ్తే పాండవులు వారి యొక్క అజ్ఞాతవాసాన్ని విడిచిపెట్టి వారు పూర్తి చేసుకుని వారి యొక్క ఆ శిక్షాకాలం నుంచి బయటపడినటువంటి రోజు. ఇవాళ జమ్మి చెట్టుకి మనం ప్రదక్షిణ చేసే రోజు. అలాగే తెలంగాణ ప్రాంతంలో
ఇవాళ దసరా ముఖ్యంగా ఖచ్చితంగా చేసేటువంటి పని పాలపిట్ట దర్శనం. ఇక్కడ ఎంతమంది పాలపిట్ట దర్శనం చేశారు? ఏం చేతులు లేవడంలే? పాలపిట్టలు లేవా? అసలు మీరు వెళ్ళలేదా? కనీసం ఏదైనా బొమ్మలో అయినా ఈసారి నుంచి ఇక్కడ ఒక పాలపిట్ట బొమ్మ అయినా పెట్టండి. ఎందుకంటే చేతులు చాలా లేస్తాయని నేను ఊహించాను. సరే, అయినప్పటికీ ఈరోజు చాలా విశేషం. మనం అందరం కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి, కొన్ని విషయాలు మనం మార్చుకోవాలి. మనం ఎదగడం 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 దీని మీద దృష్టి పెట్టాలి. మనం చాలా విషయాల్లో మనం ఎదగాలి. ఇందాక శ్రీమాన్ జస్టిస్ కన్నయ్యలాల్ గారు చెప్పారు, పోయిన ఏడాది కూడా నేను ఇక్కడే ఉన్నాను, ఈ దసరా సరదా ఈ సంవత్సరం కూడా భాగ్యనగర్ వెళ్లకుండా ఈ భాగ్యం పొందాలని ఇక్కడే ఉన్నానన్నారు. వారు చెప్పింది నిజమే కదా. ఎంతమంది జనం ప్రభంజనంలా వచ్చారు అంటే ధర్మ జాగరణ సమితి వారి కృషి, మన గండగొట్ట కుమార్ గారు, మిగిలినటువంటి స్వాగత సమితి, ఆహ్వాన సమితి, వారి కష్టం. రాత్రి మేము ఇక్కడ 1 గంట దాటాక వచ్చాం. స్టేజీ ఏర్పాట్లు హడావిడిలో ఉన్నారు. ఎన్ని నిద్రలు మానేస్తే, ఎంత కష్టపడితే, ఎంత మేధస్సు ఉపయోగిస్తే, ఎంతమందిని వెళ్ళి విరాళం అడిగితే, ఎంతమంది నో చెబితే ఇంత కార్యక్రమం అయింది. కాబట్టి మనం అందరం కూడా ఇలా పండగలు ఉత్సవాల సందర్భంలో కలుస్తూ నిలుస్తూ ముందుకు నడుస్తూ ఉంటే మన ధర్మం నిలబడుతుంది. ప్రపంచంలో మనం ఒక్కరమే చెబుతున్నాము, సర్వే జన. గట్టిగా మిగిలిన సగం చెప్పండి, సర్వే జన, సర్వే జన, సర్వే జన, సర్వే జన, సర్వే జన. దీని అర్థం మనందరికి తెలుసు కదా. అందరూ బాగుండాలి అని మనం కోరుకునేటువంటి ఏకైక జాతి. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, తలవచ్చు, కొలవచ్చు అని చెప్పేటువంటి విశాలమైన జాతి. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి. భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువుల్లా ఉండాలి. కేవలం హాయ్ బ్రో హాయ్ బ్రో అని చెప్పి ఐబ్రోస్ ఎగరేస్తే పని అవ్వదు. మనమందరం రోజు ఒక బుక్ చదువుతుంటాం. ఏం బుక్? మన ఫేస్కి ఒక బుక్ ఇచ్చాడు కదా జుక్కన్ పార్క్, అందుకని ఫేస్బుక్ కూడా చదువుతాం. ఫేస్బుక్ చూడండి, తప్పు లేదు, కానీ ఖచ్చితంగా మన బుక్కుల మీద ఒక లుక్ వేయండి. ప్రపంచంలోనే తెలుగు వారికి ఒక గొప్ప కీర్తి తీసుకొచ్చినటువంటి బుక్ రాసినటువంటి ఓ గొప్ప వ్యక్తి పుట్టినటువంటి జిల్లా ఇది. ఎవరా గొప్పైనా? అంటే ఇప్పుడు కొత్త జిల్లా అయి ఉండొచ్చు, కానీ పూర్వపు వరంగల్లో మా యాంకర్ అమ్మ చెప్పింది కదా, బిగ్ హ్యాండ్ టు హర్ కదా. పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరుండుగా పలుకగనేలా అని భాగవతాన్ని తెలుగులో అద్భుతంగా రచించినటువంటి పోతన గారు పుట్టినటువంటి గడ్డ ఈ పోరు గడ్డ, ఈ ములుగు గడ్డ, ఈ వరంగల్ గడ్డ, ఈ తెలంగాణ గడ్డ. మనం అందరం గర్వించాలి. అటువంటి గొప్ప గ్రంథాలు మనకు ఉన్నందుకు మనం శ్లాఘించాలి, కీర్తించాలి, వాటిని పఠించాలి, 10 మందికి దాన్ని పంచిపెట్టాలి. కాళోజీ ఎంత బాధపడ్డారు తెలుగు విషయంలో. తెలుగు అంటావు, తెలుగు లేకుండా ఏదేదో మాట్లాడతావు, ఏదా బిడ్డ అన్నారు. కాబట్టి మనం ఈ గదిలో పుట్టినందుకు, ఈ సంస్కృతికి వారసులమైనందుకు, భద్రకాళి అమ్మ మన పక్కన ఉండగా, రామప్ప మన పక్కన ఉండగా, బమ్మెర మన పక్కన ఉండగా మనం ఎంత భాగ్యవంతులమో మనం మర్చిపోకూడదు. అలాగే ఈరోజు ఇంకా గొప్ప విశేషం ఒకటి ఉంది. మనం అందరం హిందువులుగా గర్విస్తూ ఆనందంగా ఉత్సాహంగా ఇటువంటి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే, ప్రపంచంలో తలెత్తుకుంటున్నామంటే, ఓ శుద్ధుల బతుకమ్మ, ఓ బంగారు బతుకమ్మ, మనం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే, ఈ రావణ వధ ఇటువంటివి జరుపుకుంటున్నామంటే కారణం మనమందరం హిందువులుగా మిగిలి ఉండడం. మనమందరం హిందువులుగా మిగిలి ఉండడానికి గత 100 ఏళ్లుగా వేల లక్షల మంది కార్యకర్తలు తమ యొక్క ప్రాణాలను లెక్క చేయకుండా, సుఖాన్ని లెక్క పెట్టకుండా కష్టపడ్డమే.
అటువంటి కార్యకర్తను నిర్మాణం చేసి ఈ రోజున ప్రపంచంలోనే ఈ దేశం చాలా గొప్ప స్థితిలో నిలబడడానికి కారణమైనటువంటి గొప్ప వ్యక్తుల్ని సమాజానికి అందించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పుట్టినటువంటి 100వ సంవత్సరపు మొదటి రోజు ఇది. 100 ఏళ్ళు ఈ రోజుకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రేషంబాగ్లో నాగపూర్లో పరమ పూజ్య డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డే వారి గారి చేత స్థాపింపబడి ఈ రోజుకి 100 ఏళ్ళు అయింది. భారత్ మాతాకి. నేను చెప్తాను, మీరంతా ఒకసారి చెప్పిందని చెప్పండి. డాక్టర్ జీ కా క్యా సందేశ్ అంటాను, మీరంతా చెప్పండి. హిందుओं का हिंदू देश. ఓకేనా? డాక్టర్ జీ కా క్యా సందేశ్. हिंदुओं का हिंदू देश. మీరు మైక్ వాడకండి, వాళ్ళ గొంతు రావాలి, వాళ్ళు చెప్పరు. మనం మైక్ వాడితే వాళ్ళకి లైక్ ఉండదు. డాక్టర్ జీ కా క్యా సందేశ్. గట్టిగా, డాక్టర్ జీ కా క్యా సందేశ్. ఇంకొంచెం, డాక్టర్ జీ కా క్యా సందేశ్. డాక్టర్ జీ కా క్యా సందేశ్. డాక్టర్ జీ కా క్యా సందేశ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఎటు ఈ సందర్భం మన భాగ్యం. మరొక మహనీయుని కూడా మనం గుర్తించుకోవాలి. ఈ దసరా 2వ తేదీ వచ్చింది, అక్టోబరు. ఆ మహానుభావుడు అన్నమైనా మానేస్తారు భారతీయులు, ఆత్మాభిమానాన్ని వదులుకోరని చెప్పి అమెరికాకి ధీటుగా సమాధానం ఇచ్చినటువంటి, పొట్టివాడైన గట్టివాడని నిరూపించుకున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి, లాల్ బహదూర్ శాస్త్రిజీకి. చూసారా మన అదృష్టం, ఇక్కడ కన్నయ్య లాల్ గారు ఉన్నారు, మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు గుర్తించారు. సో అందుకని మనం అందరం కూడా అటువంటి మహనీయులు పుట్టినటువంటి నేల మీద పుట్టాం, వారిని మనం స్మరించుకోవాలి. ఒక సంఘ గీతు, ఇందులో అన్ని కలిసి వస్తాయి. మన దేశము, ధర్మము, మనం చేయవలసిన పని కూడా ఒక్కసారి అందరూ పలుకుదామా చక్కగా. నా లోపల చాలా పాటలు గత 35 ఏళ్ళుగా సంఘ గీతులు లోపల తిరుగుతూ ఉండడం వలన నేను ఏది పాడాలి, ఇప్పుడు నేను మీరు ఒకటి ప్లే చేయాలనుకున్నాను. సో ఎనీహౌ, అయినప్పటికీ ఈ గీత మనం పాడేసుకుందాం. చెప్పండి. రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి. రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి. ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శంబులు నీకురా, ఆదర్శంబులు నీకురా. ఆ చంద్రార్కం ఆదర్శంబది, ఆ చంద్రార్కం ఆదర్శంబది. రామాయణమని చాటాలోయ్, రామాయణమని చాటాలోయ్. రఘురాముని చరితం నాదనవో, రఘురాముని చరితం నాదనవో. మనదేనోయ్ భారతదేశం, మనదేనోయ్ భారతదేశం. భారతదేశం మనదేనోయ్, భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా, దిక్కులన్నీయు పిక్కటిల్లగా. భారత మాతకు చెయ్యనవోయ్,
భారత మాతకు జయ్యనవోయ్. రాముని కన్నా భారతి నీది, సీతను గన్న పవిత్ర భూమి. ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శములు నీకురా. ఆ చంద్రార్కం ఆదర్శం బది, రామాయణమని చాటాలోయ్. రఘురాముని చరితం నాదనవోయ్. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. వేల వేలుగా ధర్మ సూక్ష్మములు, వేల వేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కలిగిన భారతి. భారతమందున కలిగిన భారతి. ప్రపంచమునకే నీతి నేర్పగల, ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్. ఆ మహాభారతం నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. భారతదేశం మనదేనోయ్. పుష్యమిత్రుడు తాంత్యాతోపే, రుద్రమదేవి ఝాన్సీ రాణులు. పుష్యమిత్రుడు తాంత్యాతోపే, రుద్రమదేవి ఝాన్సీ రాణులు. సువర్ణ పుటలతో చరిత్ర నింపిన, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారణవోయ్. వారంతా నా వారణవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ఆదిశంకరుని శంకారావం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం. ఆదిశంకరుని శంకారావం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం. ఆదిశంకరుని శంకారావం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం. సమర్థరాముడు పరమహంసలకు, సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతి బిడ్డలు వారణవోయ్. వారంతా నా వారణవోయ్. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్. ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, మన
మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా, దిక్కులన్నీయు పిక్కటిల్లగా, భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకు జయ్యనవోయ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా చక్కగా మీరంతా ఆలపించారు, విన్నారు, ఉన్నారు. చాలా సంతోషం. తప్పనిసరిగా ఈ మధ్యకాలంలో ఒక 3 నెలల క్రితం మేము ఒక గీతు రిలీజ్ చేశాం. అది మళ్ళీ మనం ఈ మాటలు అయిన తర్వాత అది చెప్పి నేను ముగిస్తాను. రామచంద్రమూర్తి లంకలో ఈ రోజున రావణాసుని సంహరించిన తర్వాత ఆయన చాలా రిలాక్స్గా ఉన్నారు. లక్ష్మణ స్వామి ఆయనతో, అన్నయ్య మనం ఇప్పుడు అంత దూరం ప్రయాణం చేసి యూపీ దాకా వెళ్ళాలంటావా, ఇక్కడ హ్యాపీగా బాగానే ఉండిపోదాం కదా అన్నాడు. ఎందుకని? లంక దేంతో నిర్మించారు? బంగారం, స్వర్ణ లంక. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పారు, అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మనందరికి ఏం తెలుసు అంటే ఈ సగం చివరి 2 ముక్కలే తెలుసు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కానీ ఇది పూర్తి శ్లోకం ఇది. అప్పుడు చెప్తున్నారు రామచంద్రమూర్తి, ఓ లక్ష్మణ, ఇదంతా బంగారంతో నిర్మించబడినప్పటికీ కూడా మనకి మాతృమూర్తి, మాతృభూమి స్వర్గం కంటే గొప్పవి అని చెప్పిన రాముడికి వారసులం మనం. మర్చిపోకూడదు, మర్చిపోకూడదు. మనం రాముడికి వారసులం, కృష్ణుడికి వారసులం. రావణుడు బ్రహ్మవంశంలో పుట్టినప్పటికీ అతన్ని మనం, ఏ బ్రాహ్మడైనా రావణాసురుడు మావాడని చెప్తాడా? చెప్పడు. కానీ ఒక బ్యాచ్ ఉంది మనకి, తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది, తమిళనాడులో ఉంది. ఆ బ్యాచ్ అసలు రామాయణం జరగలేదు అంటారు, కానీ మహిషాసురుడికి రావణాసురుడికి పూజలు చేస్తుంటుంది ఆ బ్యాచ్. అంటే వాళ్ళంతా అసురుల బ్యాచ్. అసురులు అంటే తెలుసు కదా, రాక్షస బ్యాచ్. కాబట్టి అటువంటి రాక్షస బ్యాచ్ మన ధర్మాన్ని కించపరుస్తూ ఉంటుంది. మన మధ్యలో, మన చుట్టుపక్కల ఉంటారు, మనవన్నీ వాడుకుంటూ ఉంటారు, మన గుళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు, మన గుళ్ళ దగ్గర ఉంటారు, మన గుళ్ళ దగ్గర అమ్ముతూ ఉంటారు. కానీ ఈ దేశ అఖండత్వాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు సదా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం పిల్లల్ని చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళం అయిపోయాం, వాడు ఏదో అనుకుంటాడు, వీడేదో అనుకుంటాడని చెప్పి మనం చాలా మంది, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, నాగార్జున, చిరంజీవి, ప్రభాసు, ఇంక చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికంటే గొప్ప యాక్టర్లు ఎక్కడున్నారంటే మన వాళ్ళలోనే ఉన్నారు. ఎందుకంటే అన్నీ ఒకటని అబద్ధం చెప్తుంటారు, ఏడబడితే ఆడ తింటుంటారు. ఎక్కడ తినాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఇది కొంచెం మనం చూసుకోవాలి. హిందీలో దేకో అంటే తెలుసు కదా, చూడటం. హిందీలో మనం దేకలేదు అనుకో, తెలుగులో మన దేకేవాడు ఎవడో ఉండడు. అర్థం చేసుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తాను. పిల్లల్ని అడిగితే బాగుంటుందని అనుకున్నాను. వాడిని ఎలా పిలు, వాడిని స్టేజ్కి ఇచ్చాను. అదా బాలవాక్కు, బ్రహ్మవాక్కు, లేదా ధర తల్లి నువ్వురా. పిల్లలు చెప్తే పెద్దవాళ్ళకి అర్థం అవుతుంది. ధర తల్లి కమ్ బాల ఇక సిగ్గు రైట్. మా స్టేజ్ మీదే ఉన్నాడు వాడు. రాధా కన్నా వచ్చాడు. ఏం పేరు నీ పేరు? సిద్ధేశ్వర్ పటేల్. ఏం చదువుతున్నావు? 6వ తరగతి. 6. నువ్వు రాధా కన్నా, నీకంటే భయమా? ఓ ఇది స్టేజ్ అడిగి పిల్లలు చెప్తే మీకు అర్థం అవుతుంది అని పిల్లలతో చెప్పించాలనుకుంటున్నా. ఇంకా చిన్నపిల్లలు ఉంటే కూడా మంచిదే. ఓకే సిద్ధు మాకు ఓకే.
నీ పేరేం పేరు? ఐక్యశ్రీ. ఐక్యశ్రీ. అక్కడ అంజశ్రీ, ఇక్కడ ఐక్యశ్రీ. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్. ఓ, మా ప్రిన్సెస్ వచ్చారు. నీ పేరు? ప్రిన్సీ. ప్రిన్సీ. రైట్. ఇప్పుడు పిల్లల్లో అందరికంటే చిన్నవాడు వీడే. ధర ప్రిన్సీ. రైట్. నువ్వు పేరేం పేరు? శరవ్య. శరవ్యం. చూసారా? డేరు. ఇందాక ఫియరు, ఇప్పుడు మనకి నియరు. ఇలా ఉంటేనే అవుతారు భరతమాతకి డియరు. నీ పేరేమిటి? అయాన్. అయాన్. వెరీ గుడ్. అయాన్. ఓకే. వీడిని అడుగుతాను మరి, ఇప్పుడు అమ్మ అన్నం పెడుతుందా నీకు? నువ్వే తింటావా, అమ్మ తినిపిస్తుందా? వాడే తింటాడు. ఇప్పుడు నువ్వు తినే ముందు ఎవరైనా నీ అన్నంలో థు అనే ఉమ్ము ఊస్తే తింటావా? అంటే వీడికి బుద్ధి జ్ఞానం అన్నీ ఉన్నాయి కదా. కొట్టండి. ఎవరైనా. వాట్స్ యువర్ గుడ్ నేమ్? వేదాంశి. సో ఇక్కడ వేద, ఇక్కడ రాధా. మాతో పెట్టుకుంటే బాధ. అవునా కదా? సో పిల్లలు మీరందరూ చెప్పండి, మనం తినే ఫుడ్లో ఎవరైనా ఉమ్ము వేస్తే మీరు తింటారా? తింటారా? పోనీ రెండో ప్రశ్న, మీరు తినే దాంట్లో మీరే ఉమ్ము పోసుకుని తింటారా? చూసారా ఎంత బాగా చెప్పింది అయితే. యాక్ మేము తినమని చెప్పింది. మరి మీరెందుకు తింటారా? వాడెవడో ఉమ్ము పోస్తే, వాడెవడో ఉచ్చ పోస్తే, వాడెవడో ఇది కలిపితే ఎట్లా తింటారా మీరు? ఎట్లా తింటారు? అర్థమైందా? అర్థమైందా? అంటే మిమ్మల్ని అట్లా అడగకూడదేమో, అర్థమవుతుందా అని అడగల. అలా అడగను నేను, ఇట్లాగే అడుగుతా. అందుకే నేను చెప్తాను, ఎవరిని పడితే వాడిని బయ్య అనకండ్రా, కుయ్య నీ అయ్య నీ నోట్లో ఉయ్య. కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి, లేకపోతే తెలుగులో దేకడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ప్రపంచం అంతా బాగుండాలని మనం పూజలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, ఇట్లా చిన్న బిడ్డలతో నాట్యం చేయిస్తున్నాం. మన ధర్మం ఎవరి చెడు కోరలేదు, అందరి మేలు కోరుతుంది. కోవిడ్లో వ్యాక్సిన్ వేసుకున్నాం కదా, ఆ వ్యాక్సిన్ అట్టపెట్టె మీద కూడా రాసి ఉంది. ఏం రాసి ఉందంటే సర్వే సంతు నిరామయ. మీరందరూ ఒక్కసారి చెప్పండి, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి అనారోగ్యం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు. లోకా సమస్త, ఇది నా ధర్మం, ఇది నా దేశం, ఇది నా సనాతనం, ఇది నా హైందవం. ప్రపంచం యొక్క మేలు కోరేది మన ఒక్కలమే. కాబట్టి మనం బాగుండాలి, బాగుండాలి, బాగుండాలి అనుకుంటే ఉంటుందా? దానికోసం ప్రయత్నం చెయ్యాలి. అర్థమైందా? ఇక్కడెక్కడో కరీంనగర్ జిల్లాలో ఓ మూల, ఓ పల్లెలో, వంగర్లో పుట్టినవాడు ఈ దేశాన్ని 5 ఏళ్ళు సుస్థిరంగా ఏలాడా లేదా? టీవీగా ఎవరైనా పీవీ, అవునా కదా? కాబట్టి మనమంతా ఎదగాలి, మనమంతా ఏలాలి. మనకి ఇందాక మన కుమారన్న చెబుతూ ఇక్కడ కాషాయ జెండాలు పెడితే పీకేశారు. ఏ దేశంలో ఉన్నాం మనం? ఏ దేశంలో ఉన్నాం? అటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే హిందుత్వ భావన లేనివారు, హిందుత్వకు వ్యతిరేకమైన వాళ్ళు, మన గుళ్ళల్లో డబ్బులు ఎత్తికెళ్ళేటువంటి వాళ్ళు చైర్లో కూర్చుంటే పరిస్థితి అలాగే ఉంటుంది. కాబట్టి మీలో ఉంటే ఫైరు, మీరు ఉండవలసింది చైరు. అర్థమవుతుందా? 6 బలాలు మనకు ఉంటేనే మన ధర్మం నిలబడుతుంది. అందరూ ఒక్కసారి పిడికిలి బిగించండి. పిడికిలి బిగించి నేను చెప్పండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మ భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ పుణ్య భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను శారీరక,
మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు పొందుటకై సదా ప్రయత్నించదను. భారత్ మాతాకి. ఊరికే మనం హాయ్ బ్రో అంటే కుదరదు. ఒక్కసారి మనం తగ్గేవా అక్కడ రావణ వధలో ఆ బొమ్మ తగలబడ్డం కాదు, మన దేహాలు, మన గేహం అంటే సంస్కృతంలో ఇల్లు, దేహము గేహము కూడా తగలబడిపోతుంది. కాబట్టి మన ఇల్లు బాగుండాలి అంటే మన ఒళ్ళు బాగుండాలి, మన దిల్లు బాగుండాలి. ఈ దిల్లు బాగుండడం కోసం రోజు RSS యొక్క శాఖ జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మీకు దగ్గరలో ఉండే చోట వెళ్ళండి. ఈ సంవత్సరం అంతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యక్రమాలు సంవత్సరం పొడుగుతా జరుగుతాయి. ఈ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యక్రమాల్లో మనం అంతా పాల్గొందాం. మన దేశం కోసం, ధర్మం కోసం మనం సమయం ఇద్దాం. ఎక్కడ అవసరమైతే అక్కడ మాట్లాడదాం, ఎక్కడ అవసరమైతే అక్కడ మనం పోట్లాడదాం. పిల్లలు చెప్పారు బాలవాక్కు బ్రహ్మవాక్కు. వాళ్ళే ఉమ్మేసింది తిననప్పుడు వాడు ఖచ్చితంగా వాడు దాని మీద రాస్తున్నాడు, అది ఉమ్మి బ్యాచ్ కోసమే అని చెప్పి అటువంటిది మనం ఎలా కొంటాం? అది ఆట అయినా సరే బాట అయినా సరే మనం టాటా చెప్పాల్సిందే. అదేవిధంగా కొనేటప్పుడు, తినేటప్పుడు, అమ్మేటప్పుడు మనం జాగ్రత్త పడకపోతే పానీపూరిలో ఉప్పు తక్కువైందని వాడి పానీ కలిపాడు తెలుసుగా, వేడివేడి పానీ. అలా చాలా చోట్ల కలిపారు. జ్యూస్లో వాళ్ళ పానీ, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే మొన్న కాశ్మీర్లో అయితే ఇంకో ద్రవ పదార్థం, వాడి శరీరంలో వచ్చేటువంటి ద్రవ పదార్థాలన్నీ మన తినే పదార్థాల్లో కలిపి వాడు ఉమ్ముతూ ఉంటాడు. అయినా మన దరిద్రుడు సెక్యులర్ అని వాడిని నమ్ముతూ ఉంటాడు. అర్థమైందా? సెక్యులరిజం కేవలం హిందువులకు మాత్రమే ఉంది. కేకే మహమ్మద్ అనేటువంటి గొప్ప ఆర్కియాలజిస్ట్ చెప్పినటువంటి మాట ఏమిటంటే, అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం అండ్ కాన్స్టిట్యూషన్ విల్ బి దేర్ ఇన్ ఇండియా. కాబట్టి మనం బలంగా ఉండే తీరాలి, మనం దృఢంగా ఉండే తీరాలి, మన వాక్కు వినిపించాలి, బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. ఖచ్చితంగా మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని గొప్ప గొప్ప స్థానాల్లోనూ మనం ఉండాలి. ఉంటేనే మన ధర్మం నిలబడుతుంది. పోన్లే పాపం అన్నందుకు పాకిస్తాన్ పుట్టింది, అయ్యో పాపం అన్నందుకు బంగ్లాదేశ్ పుట్టింది. ఆ పందులు విరివిగా మన దేశం నిండా ఉన్నాయి, మన దేశ సరిహద్దుల నిండా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే సిబ్బంది మాత్రమే రక్షిస్తారనుకోకండి. మన పిల్లలకి చెప్పాలి ఈ దేశం ఎంత గొప్పదో, కాకతీయులు ఏలినటువంటి నేల ఇది, ఈ విషయం చెప్పాలి. రుద్రమ్మ ఏలినటువంటి నేల ఇది, ప్రతాపరుద్రుడు పరిపాలించిన నేల ఇది. అందుకని పౌరుషంతో జీవించాలి, అంతేగాని పందుల్లాగా గొర్రెలాగా జీవించకూడదు. గొర్రెలు అంటే మీకు తెలుసు కదా, నా వీడియోలు చూసిన వాళ్ళకి మీ అందరూ తెలుసు కదా. గొర్రె లెక్క బతకద్దండి. గొర్రె అంటే బుర్రలేంది, గొర్రె అంటే లోపల చిప్పు ఉండదు, వాళ్ళు నీతి లేని వాళ్ళు. అందుకే వాళ్ళు సర్టిఫికెట్లో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. అట్లా జీవించకండి. పౌరుషంతో ధర్మం కోసం, దేశం కోసం మనం ఖచ్చితంగా నిజాయితీగా ఈ భారత్, ఈ హిందుస్థాన్ని కాపాడుకోవడానికి మన యొక్క వాక్ ఇవ్వాలి. మీకు సరదాగా ఒక్క విషయం చెప్తాను. ఎందుకంటే మనం అందరం కూడా ఎంత పోరాడినా, ఎంత కష్టపడినా, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా ఒకరోజు మృత్యు వస్తుంది. మృత్యు అంటే యమధర్మరాజు. రాముడి పేరేమిటి? కోదండపాణి. ఇందాక ఎవరో పిల్ల పాడింది కదా, పలుకే బంగారమాయేరా కోదండపాణి పలుకే బంగారమాయేరా. ఆయన పేరు కోదండపాణి. మరి ఎముడి పేరు దండపాణి. చెప్పండి, మీకు దండపాణి కావాలా, కోదండపాణి కావాలా? రాముడి చేతిలో ఉంది కోదండం. సరిగ్గా సమాధానం చెప్పిన వాళ్ళకో దండం. థ్యాంక్ యూ. అయితే ఈ రామచంద్రమూర్తి యొక్క కోదండం మన రక్షిస్తుంది, నమ్మిన వాళ్ళని రక్షిస్తుంది. అయితే యముడు దండపాణి ఒకరి ఇంటికి వచ్చాడు. రాగానే వాడు అడిగాడు, ఏమి మా ఇంటికి వచ్చావన్నాడు. ఒరే ఇవాళ నీ లాస్ట్ రోజురా, అందుకే వచ్చాను అన్నాడు. సరే ఎట్లా వచ్చావు కదా, మా ఇంట్లో కొంచెం బూస్ట్ తాగి టేస్ట్ చేసి వెళ్ళిపో అన్నాడు వాడు. అంటే సరే రానిమ్ము, కానిమ్ము, ఆ పానీయమ్ము అన్నాడు.
సో అది తాగేశాడు. వాడు ఏం చేశాడు, అందులో మత్తు మందు కలిపాడు. యముడు ఒక 5-6 గంటలు నిద్రపోయాడు. నిద్ర లేచిన తర్వాత ఆయనకి చాలా బడలిక తీరి చాలా రిలాక్స్గా ఉండి, ఈ పానీయం ఏమో కానీ మాకు బడలిక తీరింది, నీకొక్క ఉపకారం చేస్తాను అన్నాడు. ఏం సార్ అన్నాడు. ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. ఏమిటి ఆ ఫేవర్ అంటే, ఇవాళ లిస్టు కింద నుంచి మొదలు పెడతాను అన్నాడు. ఆయన పడుకున్నప్పుడు ఈ వెధవ వాడి పేరు పైన కొట్టేసి కింద రాశాడు. తీరిందా? కాంతో గేమ్స్ ఆడచ్చు, ఎముడితో గేమ్స్ ఆడకూడదు. కాబట్టి యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. కాబట్టి మనకి కాలం ఎప్పుడు అయిపోతుందో తెలియదు. కాబట్టి ఉన్న కాలాన్ని చక్కగా గడపాలి. తెలంగాణ ఎక్స్ప్రెస్లో పొద్దున్నే బయలుదేరి నేను మధుర వెళ్తుంటే ఎండ వచ్చే టైంకి సూర్యుడికి నమస్కారం చేద్దామని ఆదిత్య హృదయం చదువుకుందామని సీట్లోంచి లేవబోతే ఎదురుగా ఒక పెద్ద ఆవిడ ఉంది, 69, బాగా చదువుకున్న ఆవిడ. వాళ్ళ భర్త 72. ఆవిడ చేతిలో సెల్లు, ఆ సెల్లలో ఏదో చూస్తుంది. పొద్దున్నే 7-8 ఆ టైంకి. ఏం చూడ